అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్ అర్థం ఏంటి అని చెప్పగలుగుతారు. సో దిస్ ఫౌండేషనల్ స్కిల్స్ విచ్ ఆర్ అర్థమెటిక్ స్కిల్స్ అండ్ కాంప్రహెన్షన్, చదివి అర్థం చేసుకోవడం, చిన్న క్యాల్కులేషన్ చేయడం, ఇవి ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఇది ఎన్నో సంవత్సరాల్లో వాళ్ళు ఇంత క్వాలిటీగా చేస్తున్నారు. అండ్ అసెస్ చేసి అది అక్కడికి వదిలేయకుండా దే హ్యావ్ ప్రిపేర్డ్ వన్ వెరీ బ్యూటిఫుల్ ట్రైనింగ్ మెటీరియల్. సో ఇప్పుడు మీకు మనం అన్వైల్ చేసి ఉన్నాము. ఈ ట్రైనింగ్ మెటీరియల్ అనేది వాళ్ళ దగ్గర ఒక R&D గ్రూప్ పెట్టుకొని ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్పేది కన్వెన్షనల్గా మన క్లాస్ రూమ్లో టీచ్ చేసేది ఒక 50-60% స్టూడెంట్స్ దే విల్ గెట్ అట్ ఇట్. జిల్లాలో చేపట్టినటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు అనేటువంటి సునీల్ సార్కి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సార్ ఇదివరకు ఏఎస్ఆర్లో కూడా పనిచేసినప్పుడు ఈ తరలి ప్రోగ్రామ్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారు. ధన్యవాదాలు మేడం గారు, జేసీ మేడం గారు. మరి చక్కగా ఈ తరలి ప్రోగ్రాంలో ఇంత ఇన్వాల్వ్ అయ్యి తమ టైం కూడా కేటాయించి ప్రోగ్రామ్కి వచ్చినందుకు మేడం చేసిన ప్రోత్సాహాన్ని కూడా మరి రాష్ట్ర సంబంధ శిక్ష తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జడ్పీ CEO గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మరి డిఓ మేడం, ఏపీసీ సార్ కూడా మరి తరల్ని ఇంత వినూత్నంగా టీఎల్ఎంని ప్రింట్ చేయించి మరి ప్రతి టీచర్కి కూడా ఇది అందాలి, ప్రతి పాఠశాలలో కూడా టీఎల్ఎం ఉండాలనే ఉద్దేశంతో మరి ఇంత చక్కని కార్యక్రమం చేపట్టిన వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరందరికీ తెలుసు తరల్ అంటే ఏంటి, టీచింగ్ అట్ రైట్ లెవెల్. మరి మనం ఏం చేస్తామంటే స్కూల్లో ఎవరైనా ఏజ్ బేస్డ్గా మరి అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆర్టీ యాక్ట్ ప్రకారము ఎవరైతే 6 to 15 ఏజ్ గ్రూప్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనము ఆ ఏజ్ ప్రాతిపదికన అడ్మిషన్స్ తీసుకుంటాము. అయితే ప్రైవేట్ స్కూల్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం అందరికీ విద్య, అందరికీ పాఠశాల అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనము ఏజ్ అప్రోప్రియేట్గా అడ్మిషన్స్ తీసుకుంటాం. మరి ఏజ్ అప్రోప్రియేట్గా అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు మరి అందరికీ కూడా ఈ విద్యను అందుతున్నదా అనేది ఒక ప్రశ్నగా మారింది. మరి విద్యని అందుతున్న క్రమంలో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కొన్ని ల్యాబ్స్ మనకి కనిపిస్తున్నాయి. మరి వాటిని అధిగమించడానికి ఈ టీచింగ్ అట్ రైట్ లెవెల్ అనేది మనం ప్రథమ వారి యొక్క సౌజన్యంతో మన సమగ్ర శిక్ష వారితో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ టీచింగ్ అట్ రైట్ లెవెల్ ప్రోగ్రామ్ గురించి అవన్నీ రెడీ చేశారు. అంటే జేసీ మేడం గారు ఒక లాస్ట్ 1 month నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వేరే ఫండ్స్ తీసుకొచ్చి అన్ని మెటీరియల్ రెడీ చేసి పిల్లలకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. యాక్చువల్లీ నేను ఆ మెటీరియల్ చూశాను. అండ్ ఈ బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం నాకు కొంచెం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఈ మెటీరియల్ ఇచ్చి చుట్టుపక్కల స్కూల్స్కి వెళ్ళి బేస్ లైన్ మేము 7th class పిల్లల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే అందులో కొన్ని ఉంటాయి. ఇప్పుడు సబ్ట్రాక్షన్, 2 digit సబ్ట్రాక్షన్ కానీ, మ్యాథ్స్ గురించి మనం మాట్లాడితే 2 digit సబ్ట్రాక్షన్, డివిజన్, ఇలాంటివి. అంటే నేను 7th class పిల్లలు ఇవన్నీ చేయగలను అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళి చూస్తేనే నాకు అర్థమైందంటే అది ఈజ్ కన్సిడర్డ్ 2nd or 3rd class లెవెల్. కానీ 7th classలో ఉన్న చాలా మంది పిల్లలు చేయలేకపోయారు. అదేవిధంగా హిందీ చదవాల్సి వచ్చినప్పుడు అక్కడ హిందీ కాబట్టి మనకు తెలుగు ఉంటుంది. హిందీ చదవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 2 lines సెంటెన్స్ కూడా చదవలేకపోయారు. మీడియా అండ్ ప్రెస్ మిత్రులకు అండ్ మా ఎంఈఓలు, సిఆర్పీలు, హెడ్ మాస్టర్లు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాన్ని. ఈ టీచింగ్ అట్ రైట్ లెవెల్ అనే ట్రైనింగ్ చేయడంతో ఒక వర్క్షాప్ చేస్తే అందరికీ కూడా బాగా ఉంటుందని గౌరవ జాయింట్ కలెక్టర్ మేడము, కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని దీని మీద మంచి మెటీరియల్ కూడా తయారు చేయించి వాళ్ళు దీనికి ఎంతో కృషి చేయడానికి ఉద్దేశాల్లో ఒక ట్రైనింగ్ను చాలా రూట్ లెవెల్ వరకు తీసుకుపోయి పిల్లలందరికీ అందించే విధంగా వాళ్ళ సహకారం అందించడం జరిగింది. దీన్ని మీరు ఉపయోగించుకొని ప్రైమరీలో ఉండే పిల్లలు అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు స్ట్రెంత్ అయితే హై స్కూల్కి వచ్చే స్థాయికి వాళ్ళు మంచిగా ఉంటారు. అండ్ వాళ్ళకు మంచి
భవిష్యత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నేర్పించడానికి ఈరోజు మన స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్షాప్ పెట్టింది అనుకుని మేడం గారి కృషికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిపార్ట్మెంట్ మీద ఇంత కన్సర్న్ పెట్టి అందరికీ కూడా ఈ ట్రైనింగ్లో అవగాహన కలిగించడానికి మాకు సహకరించారు. కలెక్టర్ గారికి మరియు చేసిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.